నీకేం కాదు చిన్ని. చిన్ని 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 రాయ్ ఎవరైనా ఉన్నారా? చిన్ని చిన్ని నీకేం కాదు. చిన్ని ఎవరైనా కాపాడరా నా కూతుర్ని. చిన్ని నీకేం కాదు. చిన్ని ఈ అబ్బాయికి హెల్ప్ చేయట్రా. చిన్ని చిన్ని నీకేం కాదు. చిన్ని చిన్ని నీకేం కాదు. చిన్ని 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 నీకేం కాదు. నేను కాపాడుతున్నాను. బాబు నా కూతుర్ని ఎలాగే సరే నువ్వే కాపాడాలి బాబు. చిన్ని చిన్ని నీకేం కాదు. చిన్ని అయోధి గర్జన నిరంకుశాగ్రకన్యః నిషీదిఘుద్వినాశకా పాషండ హృదయ సన్నిభౌ నరక రాజ్యయేలిక కరాళ మహిష ఘంటిక మృత్యుపాశనాయక భయోత్పాతకారక అష్టధిక్నాయక ప్రళయకాల సన్నిభ. చిన్ని చిన్ని చంపేస్తాను కళ్ళు మూసా ఉంటే. చిన్ని లే లే చిన్ని నేనున్నాను కదా. చిన్ని 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 నీకేం కాదు. చిన్ని యమధర్మరాజా కరుణించండి. యమధర్మరాజా నా కూతుర్ని కాపాడండి. నా కళ్ళ ముందే నా కన్న కూతురు ఇంత దారుణంగా ప్రాణం పోతుంటే నేను చూడలేను స్వామి. బంగ్లాలో సుఖంగా బతకాల్సింది నా బిడ్డ ఇక్కడ చచ్చిపోతుంటే నేను భరించలేను. ఆపండి స్వామి, ఈ దారుణాన్ని ఆపండి. మీ పాసాన్ని వెనక్కి తీసుకోండి స్వామి. బుడత నీవెంత విలపించినను లాభము లేదురా. ఆమె ఆయువు తీరు సమయము ఆసన్నమైనది. అలా అనద్దు స్వామి. దయలేని వాడిగా నువ్వు మిగిలిపోకూడదు. దయ చూపించు. నా బిడ్డ మీద కొంచెం జాలి చూపించు. ఎంతగా ప్రాధాయపడుతున్నానే కొంచెమైనా నీ హృదయం కరగట్లేదా స్వామి? నా బిడ్డకు బ్రతుకునేవి స్వామి. కావాలంటే నన్ను ఇప్పుడే నీతో పాటు తీసుకెళ్ళిపో. నీకు ఎలా కావాలంటే అలా శిక్షించుకో, అన్ని భరిస్తాను. కానీ నా కూతురు ప్రాణాలు తీసుకెళ్తానంటుంటే నేను భరించలేను స్వామి. బుడత నీవెంత విలపించినను లాభము లేదురా. ఆమె ఆయువు తీరు సమయం ఆసన్నమైనది. ఆ చిన్ని మరణవేదన పడుచున్నది. ఇంకాస్త సమయము గడిచిన ఆమె ప్రాణములు పాశమునందు బందీయగును. చిన్ని చిన్ని నీకేం కాదు. చిన్ని చిన్ని లే లే చిన్ని చిన్ని చంపేస్తాను కళ్ళు మూసా ఉంటే. చిన్ని చిన్ని లే లే చిన్ని నేనున్నాను కదా. చిన్ని కళ్ళు తెరు.
యమధర్మరాజా, నీకిది న్యాయమా? యామపాస బిగించుకున్న మార్కండేయుణ్ణి కరుణించి వదిలేసావే, మరి నా కూతుర్ని కూడా వదిలేచ్చు కదా. ఓ, అక్కడ యమపాస్యం మార్కండేయుడితో పాటు శివుడికి కూడా పడింది కదా. పాస్యం లాగితే శివుడికి కోపం వస్తుంది, మూడో కాడు తెరిచి నిన్ను భసం చేస్తాడని భయపడ్డావు కదూ. సరే, నీ భయాన్ని నీ దగ్గరే ఉంచుకో. ఎలాగైనా నా బిడ్డని కాపాడుకుంటాను. ప్రభు, ఏల ప్రభు ఇన్ని నిందలు పడుతున్నారు? ఆనాడు మార్కండేయుని ప్రాణాలు విడిచిపెట్టినట్టుగా మీరు ఈ చిన్నారి ప్రాణములు కూడా విడిచిపెట్టవచ్చును కదా. విడిచిపెట్టుటకు పట్టి ఉంచుటకు మనమెవరము చిత్రగుప్త? అంతా చేయువాడు ఆ పరమేశ్వరుడు. ఆయన తలుచుకున్న తలరాతలే మారిపోవును. అనిరుద్ ఇప్పటికే చాలా హ్యాపీగా రూపా చిన్నిని గెలుచుకున్నాం అని ఫోన్ చేయాలి. అవును రూపా, ఆకర్ష్ జీవితాన్ని నిలబెట్టేశానమ్మని నాకు కూడా ఫోన్ చేయాలి ఈ పాటికి. కానీ ఇంకా ఎందుకు చేయలేదు? ఇంకా రమణమ్మతో మాట్లాడుతూ ఉంటాడా? పెద్దమ్మ అంత తేలిగ్గా ఒప్పుకునే మనిషి కాదు. ఆవిని ఒప్పించాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. ఏం పర్వాలేదు రూపా, వెళ్ళింది నా కొడుకు. వాడు వెళ్ళాడు అంటే సాధించుకుని రావాల్సిందే. కానీ అనిరుద్ రావడం లేట్ అయితే ఈలోపే బావా ఏమైపోతాడోనని అర్థం కాకుండా ఉంది. చిన్నిని చూడ్డానికి సోమశిల వెళ్తానంటున్నాడు. బావ ఏ క్షణం ఏం చేస్తాడో అర్థం కావట్లేదా ఆంటీ? నన్నేమేమో అడుగుతున్నాడు. బావ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకే పెట్టకుండా వచ్చేశాను. నువ్వేం కంగారు పడుకు రూపా, అనిరుద్ తొందరగానే వచ్చేస్తాడు. ఒకవేళ అనిరుద్ చిన్నిని తీసుకురాలేకపోతే? అనిరుద్ కావాలని ఇలా చేశాడని బావవాడి మీద ఇంకా బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకుంటాడు. అప్పుడు ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పూర్తిగా చెడిపోతుంది. రూపా, మనం నెగిటివ్ గా ఆలోచించొద్దు. లెట్స్ హోప్ ఫర్ ది గుడ్. అనిరుద్ రమణమ్మని ఒప్పించి చిన్నిని తీసుకొని ఆకర్షికి అప్పచెప్తాడు. అంతా మంచి జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. రమణ, ఏమైంది? ఈ కోసమే వస్తుండా సిన్నీని ఏసేసినా. నిజంగానా? నిజంగా పని పూర్తి చేసావా? ఇగో కత్తి, నెత్తురు. ఈ నెత్తురు దానిదే. కావాలంటే వెళ్ళి పరీక్షలు చేయించుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్ రమణ, వెరీ గుడ్. ఎన్నాళ్ళుగా నేను అనుకున్న పనిని చాలా ఈజీగా పూర్తి చేసావు. కానీ నేను అనుకున్న పని పూర్తవలేదు. సగమే అయిండది. సిన్నీని చంపినా, కానీ రమణమ్మ బతికే ఉండదు. నా కాడికి సిన్నీ రజనే వచ్చుండారు. రమణమ్మ రాలా. ఎస్, అవును. చిన్ని పైకెళ్ళిపోయిందన్న ఆనందంలో
ఆ రవణమ్మ ప్రాణాలతో ఉందనే విషయమే మర్చిపోయాను. ఛ! ఇప్పుడు ఆ రవణమ్మ ఎక్కడ చచ్చిందో. రే, నువ్వు ఎక్కువసేపు ఇంకిక్కడ ఉండకూడదు. వెంటనే బయలుదేరు. గో. రే, నువ్వు దీని పని పూర్తి చేసి హైదరాబాద్కొచ్చే. నీకు నా దగ్గరే పనిస్తాను. బాగా డబ్బు కూడా ఇస్తాను. ఓకేనా? అలాగే మేడం. సరే సరే, నువ్వు దీని సంగతి చూడు. నేను వెళ్తాను. జాగ్రత్త. ఎక్కడ? ఇక్కడే సార్. ఎంత దూరం? దగ్గరే సార్. రజని, రమణమ్మకి ఏమైనది? ఆడెవడో చంపడానికి చూసినాడు మామ. ఏమో తెలీదు. మనోళ్ళు ఎప్పుడు చూడలా. ఈ ఊరు కాదాడు. చిన్ని, డాక్టర్. ఇదే సార్. డాక్టర్, ఏమైనది? చిన్ని, సిన్నికి ఏమైనది? సిన్నికి ఏమైంది? ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఎవడో పొడి చేశాడు, తీసుకురా. ఇంతకీ మీరెవరు? ఏం జరిగింది? ఏంటి డాక్టర్ క్వశ్చన్స్? తీసుకురా. సిన్నిది అత్త. సిన్ని ఇంకా కనిపించలేదత్త. త్వరగా తీసుకురా. సిన్ని అత్త. ఇంకా సిన్ని కనిపించలేదత్త. రమణమ్మ, సిన్నీని అక్కడ ఎవరో కత్తితో పొడిచేశారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు.
ఇదిగోండి. దగ్గర నాకండి, దయచేసి కొంచెం దూరంగా ఉండండి. దయచేసి కొంచెం దూరంగా ఉండండి. అయ్యా ఏమైనాది ఎట్టా? నేను చాలా ట్రై చేశాను రమణమ్మ గారు, నా వల్ల కాలేదు. ఆ దుర్మార్గుడు పొడి చేశాడు. నిన్నేస్తం వచ్చింది లేసిన్ని ఒక్క తూరి నన్ను చూడ్సిన్ని. అమ్మ చిన్ని, ఇదిగో ఇదిగో ముత్యాలమ్మ, ముసిల్ది వచ్చింది. సెలైన్ ఉందా? ఉంది సార్. తీసుకురండి. ఇవ్వు. నా చిన్నిని బతికించండి అయ్యా, నా చిన్నిని బతికించండి అయ్యా. కత్తిపోటు నాకు పడిన బాగుండేది. సన్ని, అయ్యా మీకు దండ పెడతాను. నా కూతుర్ని ఎట్లయినా కాపాడండి. నా పేనాన్ని నిలబెట్టినట్టే సన్ని పేనాన్ని కూడా నిలబెట్టండి సారు. అయ్యా అయ్యా, నా కూతురు ఎట్టుంది? లాభం లేదు. అర్జెంటుగా పెద్ద ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలి. లేకపోతే చిన్ని మనకు దక్కదు. అయ్యా సున్నిని తీసుకుపోదాము, వెళ్దామయ్యా. నా కూతురు బతకాలి, తీసుకుపోదాము. అత్త అత్త ఎల్లత్తా. నా చిన్ని బతుకుద్దయ్యా, నా చిన్ని బతుకుద్దయ్యా.
నా శివయ్యే చూసుకుంటాడు. నా శివయ్యే చూసుకుంటాడు. నా శివయ్యే చూసుకుంటాడు. రావణమ్మ తీసుకెళ్దాం. పట్టుకోండి. అది ఇటు. ఇదిగో పట్టుకోండి. తప్పుకోండి, తప్పుకోండి. రజని తలుపు తీ. డోర్ తీ. పట్టుకో. బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందంటే ఆర్గాన్ డ్యామేజ్ అయి ఉంటుంది. రారా వచ్చి ఆపరేషన్ చేయి. నా వల్ల కావడం లేదురా. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఇంకా లేట్ అయితే తను కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.